ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి నది ఎడారిని తలపిస్తోంది. నీరంతా ఎండిపోవడంతో బండరాళ్లు, ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి భద్రాచలంలో 43 డిగ్రీల ఎండ తీవ్రత నమోదవుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎండలు రికార్డు స్థాయిలో సంబంధించి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం భద్రాచలంలో ఉన్నాం. భద్రాచలంలో కూడా ప్రస్తుతం ఇవాళ అత్యధికంగా 43 డిగ్రీల సంబంధించి కూడా నమోదైన నేపథ్యంలో జనం ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత సంబంధించి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎండ తీవ్రతకు తోడు వడగాళ్ల తీవ్రత సంబంధించి పెరుగుతున్న నేపథ్యంలో అందరూ చాలా వరకు జనం ప్రయాణాలు కూడా రద్దు చేసుకుంటున్నారు. ఏదైనా అత్యవసర అవసరాలు అయితేనే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి సంబంధించి మనం ప్రస్తుతం భద్రాచలంలో ఉన్న గోదావరి బ్రిడ్జి కూడా నిత్యం రద్దీగా వందలాది వాహనాలు సంబంధించి వెళ్తూ ఉంటాయి. అలాంటి బ్రిడ్జిపై ప్రస్తుతం నిర్మానుష్యంగా సంబంధించి కనిపిస్తుంది. ఎండ తీవ్రత నేపథ్యంలో చాలా వరకు కూడా రాకపోకలు సంబంధించి రద్దీ సంబంధించి తగ్గుతూ వస్తుంది. మార్చి సంబంధించి ఎండింగ్లోనే ఎండల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్ మేలో ఇంకా ఏ విధంగా ఉంటాయన్నది కూడా జనం కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం బ్రిడ్జికి అవతల వైపు గోదావరి సంబంధించి చూద్దాం. గోదావరి కూడా పూర్తిగా ఎడారిని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షాకాలంలో పరవలు తొక్కిన గోదారమ్మ ప్రస్తుతం వేసవిలో వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. వరంగల్, నిజామాబాద్, ఇటు కరీంనగర్ సంబంధించి కూడా గోదావరి పరివాహక ప్రాంతం కూడా మొత్తం ఇదే విధంగా గోదావరి పూర్తిగా డ్రై అవుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అయితే ఈసారి మార్చి ఎండింగ్లోనే ఏకంగా 45 డిగ్రీల సంబంధించి చేరువైన నేపథ్యంలో ఏప్రిల్ మేలో ఖచ్చితంగా ఇది 50 డిగ్రీలు సంబంధించి క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ సంబంధించిన అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో శ్రీరామనవమి ఉన్న నేపథ్యంలో భద్రాచలంలో ఇప్పుడు ఇంత ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో భక్తులకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దీంతో అక్కడ షామియాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రతతో భక్తులు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా టెంట్లతో కూల్ టెంట్లను కూడా ఏర్పాటు చేసి మజ్జిగ ప్యాకెట్లకు సంబంధించి దానికి అదనంగా సంబంధించి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లకే పరిమితం అవుతున్నారు. శ్రీరామకి ఏ విధంగా ఉంటుందన్నది ఈ పరిస్థితి అన్నది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం.